పరిశ్రమ का फल, పరిశ్రమ का फल, పరిశ్రమ యొక్క ఫలితం అనేది పాఠం పేరు. చూద్దాం. ఇక్కడ ఒక చిన్న పాప తన జీవితంలో ఎలా ఎదిగింది అనేది చూద్దాం. ఆ అమ్మాయి పేరు ఏంటంటే కస్తూరి. ఆ అమ్మాయి పేరు ఏంటమ్మా? కస్తూరి అనే అమ్మాయి గురించి నేర్చుకుందాం. एक गांव में कपड़े बुनने वाला एक कारीगर रहता था. నేను స్లోగా చదివేటప్పుడు నాతో పాటు చదవండి. ఎందుకు చదవాలి అంటే మీరు పారాగ్రాఫ్ క్వశ్చన్స్ రాసేటప్పుడు పై పారా చదివి కింద ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. అందుకని మీకు హిందీ చదవడం రావాలి. నాతో పాటు చదవండి. वह तरह तरह के कपड़े बुनकर बेचता था जो बहुत ही प्रसिद्ध थे. उसकी बेटी कस्तूरी बहुत ही होशियार और चालाक थी. वह पढ़ाई में भी तेज थी. वह हर परीक्षा में प्रथम आती थी. कारीगर, कारीगर అంటే కార్మికుడు. బుననా, బుననా అంటే నేయడం, నేయడం, బట్టలు నేయడం అన్నమాట. ప్రథమ్ అంటే ఫస్ట్, పఢాయి అంటే చదువు, హోషియార్ అంటే తెలివైన, చాలాక్ అంటే చురుకైన. చూద్దాం. एक गांव में कपड़े बुनने वाला एक कारीगर रहता था. गांव అంటే ఒక గ్రామంలోని బట్టలు నేసే చేనేత కార్మికుడు ఉండేవాడు. वह तरह तरह के कपड़े बुनकर बेचता था. ఆయన రకరకాలైన బట్టలు నేసి అమ్ముతూ ఉండేవాడు. బేచనా అంటే అమ్మడం. जो बहुत ही प्रसिद्ध थे. ఆయన అమ్మే బట్టలు చాలా ప్రఖ్యాతి ప్రసిద్ధి చెందినవి అన్నమాట. उसकी बेटी कस्तूरी बहुत ही होशियार और चालाक थी. అయితే ఆయన కూతురైన కస్తూరి చాలా తెలివైనది, చురుకైన అమ్మాయి అన్నమాట. वह पढ़ाई में भी तेज थी. తను చదువులో కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. वह हर परीक्षा में प्रथम आती थी. ఆమె ప్రతి ఎగ్జామ్లో కూడా ఫస్ట్ వస్తూ ఉండేదన్నమాట. हर दिन कस्तूरी अपने पिता को खरगे पर कपड़े बुनते हुए देखती थी. खरगे, खरगे అంటే మగ్గం, మగ్గం అంటే ఇది మగ్గం అమ్మ. అయితే కస్తూరి ఏం చేసేదంటే వాళ్ళ నాన్నగారు రోజు మగ్గం పైన బట్టలు ఎలా చేస్తున్నారో ఆవిడ చూస్తూ ఉండేదన్నమాట. పితాకి సాడీ బుననేకి కళా పర్ ఆకర్షిత్ హోతీ థీ. వాళ్ళ నాన్నగారు చీర ఎలా నేస్తున్నారో చూసి ఆ కళ పట్ల ఆమె ఆకర్షితురాలైంది, అట్రాక్ట్ అయిందనమాట ఆ చీర నేయటం చూసి. వా పితాకి తరహ్ సాడీ బుననా చాతీ థీ. వాళ్ళ నాన్నగారులాగే ఆవిడ కూడా చీర నెయ్యాలని అనుకుంది. ఏక్ దిన్ ఉస్నే పితాసే కహా. ఒకరోజు ఆ పాప వాళ్ళ నాన్నగారితో చెప్పిందట, మే భీ సాడీ బుననా సీఖూంగి. సీఖ్నా అంటే నేర్చుకోవడం, సాడీ అంటే చీర. నాన్న నేను కూడా చీర నేయటం నేర్చుకుంటాను అని అడిగిందంట. పితానే మాన్ లియా. నాన్నగారు ఒప్పుకున్నారు. మాన్ లేనా అంటే ఒప్పుకోవటం, మాననా అంటే ఒప్పుకోవటం అన్నమాట. అబ్ వహ్ పితాకే పాస్ సాడీ బుననా సీఖ్నే లగి. నాన్నగారు ఒప్పుకున్నారు కదా, ఆ తర్వాత ఆమె చీర నేయటం నేర్చేసుకుంది. कस्तूरी के पिता परिवार को चलाने के लिए अधिक समय तक काम करते थे. అయితే కస్తూరి వాళ్ళ నాన్నగారు తన ఇల్లు గడుపుకోవడం కోసం చాలా ఎక్కువ టైము ఆ నేత పని చేస్తూ ఉండేవారనమాట. జిస్సే ఉన్కా స్వాస్థ్య బిగడ్ గయా. పాపం ఆయన ఆరోగ్యం పాడైపోయిందంట. పరివార్ కా ధ్యాన్ రఖనా ముష్కిల్ హో గయా థా. అయితే ఆయనకు అనారోగ్యం వచ్చేసింది కదా, మరి ఇల్లు గడవటం కూడా కష్టమైపోయింది. కస్తూరి అప్నీ పఢాయి కే సాత్ సాత్ కపడే బుననే మే మాతాకి మదత్ కర్నే లగి. మరి నాన్నగారు చీరలు నేయట్లేదు, ఆ బాధ్యత ఎవరి మీదకి వస్తుంది? అమ్మ మీదకి వస్తుంది కదా. అప్పుడు
కస్తూరి ఏం చేసేదంటే చదువుతో పాటుగా వాళ్ళ అమ్మగారు చీర నేసేటప్పుడు మదద్ అంటే సహాయం, వాళ్ళ అమ్మగారికి హెల్ప్ చేస్తూ ఉండేది. మదద్ అంటే సహాయం. अपने परिवार की स्थिति को देखकर कभी कभी वह निराश होती थी. వాళ్ళు ఇల్లు పరిస్థితి చూసి ఆ అమ్మాయి ఒక్కొక్కసారి పాపం నిరాశ పడుతూ ఉండేది. అయ్యో నాన్నగారు ఆరోగ్యం బాగోలేదు, బాధ్యత అంతా అమ్మ మీదే పడిపోయింది, మా ఇల్లు ఎలా గడుస్తుందా అని పాపం మా అమ్మాయి అలాగా నిరాశ పడుతూ ఉండేది. తబ్ మా ఉసే ప్రేరణ దేకర్ ఉస్కి నిరాశ దూర్ కర్తీ థీ. అయితే వాళ్ళ అమ్మ తనకి ప్రేరణదాయకమైన మాటలు చెప్పేదన్నమాట. అప్పుడు ఆ మాటలు విని తనలోని నిరాశని పోగొట్టుకునేది. మనం కూడా ఎప్పుడన్నా బెంగగా కూర్చున్నాం అనుకోండి, అప్పుడు అమ్మే కదా ఏదో ఒక మాట చెప్తుంది, ఎందుకు అలా ఉన్నావు, అలా ఉండొద్దు అని అమ్మ చెప్తుంది కదా. అలాగే వీళ్ళమ్మ కూడా తనకి చెప్పిందనమాట. మాటలు అలా చెప్పేసరికి తనలో ఉన్న నిరాశ దూరం అయిపోయేది. మాకే ప్రేరణాదాయక శబ్ద కస్తూరి పర్ జాదూ కా కామ్ కర్తే థే. అమ్మ చెప్పే మాటలు ఆ చిన్న పాప మీద మ్యాజిక్ లాగా పనిచేసాయి అన్నమాట. జాదూ అంటే మ్యాజిక్. వహ్ మెహనత్ సే కామ్ మే లగ్ గయి. అయితే ఆ అమ్మాయి కష్టపడి పనిచేయటం స్టార్ట్ చేసింది. ఇస్ తరహ్ ఉస్కే పరివార్ కి స్థితి మే సుధార్ హోనే లగా. ఇప్పుడు నాన్నగారు పని చేయట్లేదు, కానీ అమ్మ కస్తూరి కూడా అప్పుడప్పుడు చీరలు నేయటం, ఈ పని చేయటం వల్ల ఆ ఇల్లు కొంత ఆర్థిక స్థితి మెరుగుపడిందనమాట. కస్తూరి ఇప్పుడు పెద్దదైపోయింది. తర్వాత చూడండి ఏమైందో. కస్తూరినే కయి प्रदर्शनियों में भाग लेकर पुरस्कारों के साथ साथ लोगों का दिल भी जीत लिया. అయితే ఈ పాప పెద్దదైన తర్వాత మనం చూస్తుంటాం కదా, చేనేత వస్తువులు అని ఒక దగ్గర పర్టికులర్ ప్లేస్లో పెడతారు కదా, అలాంటి ప్లేస్లోని ఈమె తన నేసిన చీరలు పెడతా ఉండేది. అప్పుడు అలా పెట్టినప్పుడు ఆ అమ్మాయికి చాలా బహుమతులు పురస్కారాలు వచ్చేవి. అయితే వాటితో పాటుగా మనుషుల యొక్క మనసు కూడా ఈమె గెలుచుకుంది. వహ్ అప్నీ పఢాయి పూరీ కర్కే డిప్టీ కలెక్టర్ భీ బని. ఈ అమ్మాయి చదువు కొనసాగిస్తూ చదివేసుకుని డిప్యూటీ కలెక్టర్ అయిందట పాప. కస్తూరినే ఖర్గే సిఖానే కే లియే గావ్ మే ఏక్ సంస్థ ఖోలి. అయితే ఆ గ్రామంలోని ఇంకా మిగిలిన ఆడపిల్లలు నేర్చుకోవాలని ఒక చిన్న పరిశ్రమ కూడా పెట్టిందంట. సంస్థ మే ఆకర్ గావ్ కి కై లడ్కియోనే బునాయి సీఖీ. అయితే ఆ సంస్థ ఆ పరిశ్రమకి వచ్చి చాలామంది ఆడపిల్లలు ఎలాగా చీరలు నెయ్యాలో నేర్చుకున్నారు. ఉస్నే అప్నే గావ్ మే, ఆ అమ్మాయి ఆ గ్రామంలో ఖర్గేక శిక్షణ సంస్థకి స్థాపనకి, మరి డిప్యూటీ కలెక్టర్ అయిపోయింది కదా అమ్మాయి, ఆ గ్రామంలో ఆమె ఒక చిన్న సంస్థ కూడా పెట్టిందంట. ఇస్ ప్రకార్ కస్తూరి అప్నే గావ్ కి హీ నహీ. ఈ విధంగా కస్తూరి తన గ్రామంలోనే కాదు బల్కి దేశ్ భర్ మే కై యువాओं के लिए प्रेरणा का స్రోత్ బన్ గయి. అయితే ఈ అమ్మాయి తన గ్రామంలోనే కాదు భారతదేశంలో కూడా అందరి యువకులకి కూడా ప్రేరణకు ఆధారమైంది. అంటే చాలామందికి ప్రేరణ కలిగించే అమ్మాయిగా ఈ అమ్మాయి ఉందన్నమాట. ఈ కస్తూరి వల్ల మనం ఏం తెలుసుకోవాలి అంటే, మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మనం ఆ కష్టాలన్నీ స్వీకరించి మనం సంతోషంగా, మనకి చేతిలో ఏ పని అయితే ఉందో ఆ పని మనం సిన్సియర్గా చేసుకుంటే మన జీవితం బాగుపడుతుంది, మనం అంతా కూడా మంచి స్థితికి చేరుకోగలుగుతామని ఈ లెసన్ ద్వారా మనకు నీతి అన్నమాట. నచ్చిందా పిల్లలు? నెక్స్ట్ వీడియోలో ఈ లెసన్కి సంబంధించి గ్రామర్ పార్ట్, క్వశ్చన్ ఆన్సర్స్ అన్నీ చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ పంపించండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ పిల్లలు, ముందు వీడియోలో మనం పరిశ్రమ కా ఫల్ లెసన్ చూసాం కదమ్మా. ఇప్పుడు ఈ వీడియోలో మనం
ग्रामर पार्ट మొత్తం చూద్దాం. शब्दार्थ అంటే మీనింగ్స్. मुश्किल कठिन, मान लेना स्वीकार करना, बिगड़ना खराब हो जाना, सुधार उन्नति, कारीगर निपुण, होशियार समझदार, जादू इंद्रजाल, पुरस्कार उपहार, करघा खड्डी, संस्था व्यवस्था. सुनिए बोले लो क्वेश्चंस, लिखिए लो क्वेश्चंस. मरొక వీడియోలో చూద్దాం. हाँ या नहीं, అవునా కాదా. లెసన్ వింటే మీరు ఈజీగానే చెప్పేస్తారు. पाठ के आधार पर वाक्य पढ़कर कोष्टक में हाँ या नहीं लिखिए. పాఠాన్ని ఆధారం చేసుకుని ఇక్కడ సెంటెన్స్లు అవునా కాదా అని చెప్పండి. కస్తూరి కే పితాజీ డాక్టర్ థే. కస్తూరి వాళ్ళ నాన్నగారు డాక్టర్ గారట. కాదు కదా, ఆయన చీరలు నేసేవారు కదా, అందుకని నహి. వహ్ పితా కే పాస్ సాడీ బుననా సీక్నే లగి. అప్పుడు ఆ అమ్మాయి నాన్నగారు బట్టలు నేస్తున్నారని ఇంట్రెస్ట్ కలిగి తను కూడా నేర్చుకుంటానని అనుకుంది. అవును. హా. మాతాకా స్వాస్థ్య బిగడ్ గయా. అమ్మగారి ఆరోగ్యం క్షీణించింది. కాదమ్మా, నాన్నగారి ఆరోగ్యం క్షీణించింది, అందుకని కుటుంబ బాధ్యత పాపం మీద పడింది. పరివార్ కా భార్ కస్తూరి పర్ భీ పడా. కుటుంబం నడిపే బాధ్యత కస్తూరి మీద పడింది. అవునా కాదా. అవును. శిక్షక్ కి ప్రేరణాదాయక బాతోనే కస్తూరి పర్ జాదూ కా కామ్ కియా. శిక్షక్ అంటే టీచర్ అవ్వచ్చు, ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు కూడా అవ్వచ్చు. వాళ్ళు చెప్పే ప్రేరణాదాయకమైన మాటలు ఆ అమ్మాయి మీద మ్యాజిక్ లాగా పనిచేశాయి అని అంటున్నారు. కాదు, వాళ్ళ అమ్మగారి మాటలు ఆ అమ్మాయిని ఇన్స్పైర్ చేశాయి అన్నమాట. హా యా నహి. ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇది లెసన్లో ఫస్ట్ ఏ సెంటెన్స్ ఉంది, సెకండ్ ఏ సెంటెన్స్ ఉంది అని మీరు లెసన్లో చూసుకుంటే తెలిసిపోద్ది. ఈ క్రమంలో రాసుకోండి. పాఠకే ఆధార్ పర్ వాక్యం కో సహీ క్రమ్ దీజియే. లెసన్ అనుసరించి వరుసగా పెట్టమని అడిగారు. వాక్య పढ़कर ఉచిత శబ్ద సే ఖాళీ జగహ్ భరియే. ఈ వాక్యాన్ని చదివి ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అయితే అది మీరు రాయాలి. एक गांव में कपड़े बुनने वाला एक कारीगर रहता था. ఒక గ్రామంలోని మీకు కారీగర్ అని అంటే ఏంటో చెప్పాను, మీకు జ్ఞాపకం ఉందా? కారీగర్ అంటే ఎవరు? కారీగర్ అంటే కార్మికుడు. ఒక గ్రామంలో చీరలు నేసే కార్మికుడు ఉండేవాడు. వహ్ పడాయి మే భీ తేజ్ థీ. ఆ అమ్మాయి చదువులో కూడా చాలా ఫాస్ట్గా ఉండేదన్నమాట. ఆ అమ్మాయి పేరు కస్తూరి. జిస్సే ఉన్కా స్వాస్థ్య బిగడ్ గయా. నాన్నగారి ఆరోగ్యం, ఎక్కువసేపు పనిచేయటం వల్ల ఆ నాన్నగారి ఆరోగ్యం పాడైపోయింది. మా ఉసే ప్రేరణ దేకర్ ఉస్కి నిరాశ దూర్ కర్తీ థీ. అమ్మ ఏం చేసేది? ప్రేరణ కలిగించే మాటలు మాట్లాడి ఆమెలోని నిరాశని పోగొడుతూ ఉండేది. कई युवाओं के लिए प्रेरणा का स्रोत बन गई. చాలా మంది యువతకి కస్తూరి అమ్మ అనే అమ్మాయి ఒక ప్రేరణాదాయకంగా నిలిచింది. पाठ के आधार पर अधूरे वाक्यों को पूरा कीजिए. లెసన్ అనుసరించి సెంటెన్సులు పూర్తి చేయాలి. ఇవి లెసన్లోనే ఉంటాయి. वह तरह तरह के कपड़े बुनकर बेचता था. कस्तूरी हर दिन अपने पिता को खरगे पर कपड़े बुनते हुए देखती थी. एक दिन उसने अपने पिता से कहा, मैं भी साड़ी बुनना सीखूंगी. कस्तूरी ने खरगा सीखने के लिए गांव में एक संस्था खोली. संस्था में आकर गांव की कई लड़कियों ने बुनाई सीखी. ఇవన్నీ లెసన్లోనే ఉన్నాయమ్మా. లెసన్ ఉన్న వీడియో చూస్తే వీటన్నిటికీ మీనింగ్ తెలిసిపోతుంది.
నెక్స్ట్ ఇక్కడ గద్యాంశ పढ़कर दिए गए प्रश्नों के उत्तर एक वाक्य में लिखिए. ఇక్కడ మనకు ఒక పారా ఇచ్చారు, అవి చదివి క్వశ్చన్స్ ఒక్క సెంటెన్స్ లో రాయాలి. शकुंतला देवी का जन्म 4 नवंबर 1929 को हुआ. శకుంతలా దేవి గారు ఎప్పుడు జన్మించారంటే 4 నవంబర్ 1929 లో పుట్టారు. जिन्हें मानव कंप्यूटर के रूप में जाना जाता है. ఈమెను ఏమని అంటారు అంటే మానవ కంప్యూటర్ అని అంటారు. బచ్పన్ సే హీ ఉన్మే అద్భుత ప్రతిభ థీ. చిన్నప్పటి నుంచి ఈమెలోని అద్భుతమైన ప్రతిభ ఉండేది మ్యాథ్స్కి సంబంధించి. వహ్ ఆగే చల్కర్ గణితజ్ఞ బని. ఆమె ముందుకెళ్ళి గణితజ్ఞురాలు అయ్యింది ఆమె. ఉన్కి ప్రతిభ కో దేఖ్తే హుయే ఉన్కా నామ్ सन 1982 सन 1982 में गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड में भी शामिल किया गया. అయితే ఆమె టాలెంట్ని గుర్తించి 1982లోని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో ఈమె పేరు ఎక్కించారనమాట. ఇంకా నిధన్ అంటే చనిపోవటం. ఈమె ఎప్పుడు చనిపోయింది అనంటే 83 వర్షకి ఆయుమే. ఆమె 83 ఏజ్లోని చనిపోయారు. 21 ఏప్రిల్ 2013లోని ఆమె చనిపోయారు. ఎక్కడ? బెంగళూరులో చనిపోయారు. ఏమా ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్ చూడండి. శకుంతలా దేవి కా జన్మ కబ్ హువా. ఆమె ఎప్పుడు జన్మించారు? బచ్పన్ సే హీ అద్భుత ప్రతిభా की धनी कौन थी? शकुंतला देवी को किस रूप में जाना जाता है? इनका नाम किसमें शामिल किया गया है? कितने वर्ष की आयु में शकुंतला देवी जी का निधन हुआ? వీటికి ఆన్సర్ చూద్దాం. शकुंतला देवी का जन्म कब हुआ? फर्स्ट क्वेश्चन दानी आंसर चूडम्मा. शकुंतला देवी का जन्म 4 नवंबर 1929 को हुआ. 1929 को हुआ. बचपन से ही अद्भुत प्रतिभा की धनी कौन थी? बचपन से ही शकुंतला देवी अद्भुत प्रतिभा की धनी थी. थर्ड क्वेश्चन. शकुंतला देवी को किस रूप में जाना जाता है? शकुंतला देवी को मानव कंप्यूटर के रूप में जाना जाता है. फोर्थ क्वेश्चन. इनका नाम किसमें शामिल किया गया? इनका नाम गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड में शामिल किया गया. फिफ्थ वन. कितने वर्ष की आयु में शकुंतला దేవి జీ కా నిధన్ హువా. ఎన్నేళ్ల వయసులో ఈమె చనిపోయారు అని అడుగుతున్నారు. 83 वर्ष की आयु में शकुंतला देवी का निधन हुआ. 83 वर्ष की आयु में शकुंतला देवी का निधन हुआ. नेक्स्ट लिखित क्वेश्चंस सुनिए बोलिए लिखिए क्वेश्चंस ఒక వీడియోలో చూద్దాం. తర్వాత ఇక్కడ చూడమ్మా, ఇక్కడ బాక్స్లో వీటికి సంబంధించి పర్యాయవాచ్య శబ్దాలు ఇస్తారు, మనం పిక్ చేసి సరిగ్గా రాయాలి. విశిష్ట, అసమాన్య, శ్రేష్ఠ, పరివార్, పరిజన్, కుటుంబ, జాదూ, ఇంద్రజాల్, చమత్కార్, ప్రేరణ, ప్రోత్సాహన్, ఉత్తేజన్, హిస్సా, అంశ, భాగ్. తర్వాత रेखांकित शब्द का विलोम शब्द वाक्य में पहचान कर लिखिए. ఆపోజిట్ వర్డ్స్ ఇందులోనే ఉంటాయి, మనం చూసుకుని రాయాలి. కఠిన్, ఆసాన్ అంటే కష్టమైనది, సులువైనది. ఆగే పీछे ముందు వెనుక. విశిష్ట, సాధారణ, సాధారణమైనది, గొప్పది. సక్రియ, నిష్క్రియ అంటే అవసరమైనది, అనవసరమైనది, మంచి పని లేదా చెడ్డ పని అని కూడా అనుకోవచ్చు. పాస్ అంటే దగ్గర, దూరం అంటే దూరం. ఆ తర్వాత ఇక్కడ పజిల్ ఇచ్చారమ్మా. అయితే ఇక్కడ చూడండి, కస్తూరి ఏసీ లడ్కీ థీ. కస్తూరి ఇలాంటి అమ్మాయి. ఎలాంటి అమ్మాయి? హోషియార్. మనకి లెసన్లో ఫస్ట్ పేరాలో ఉంటుంది. కస్తూరి హోషియార్ और
చాలాక్ అని ఉంటుంది. ఆ అమ్మాయిది చురుకైనది, అలాగే తెలివైన అమ్మాయి, హోషియార్ అయిన అమ్మాయి, అందుకని హోషియార్. తర్వాత మెహనత్ కా సమానార్థ శబ్ద పెహచానియే. మెహనత్ అనే పదానికి సమానార్థం వచ్చే పదం పెట్టండి, అంటే శ్రమ. తర్వాత కస్తూరి కా పరివార్ రతత. కస్తూరి యొక్క పరివారం ఎక్కడ ఉండేది? షహర్, సిటీలోనా, గావ్లోనా? అంటే గావ్, గ్రామంలో ఉండేది, అందుకని గావ్. తర్వాత అంత్ కా విలోమ శబ్ద్. అంత్ అంటే ముగింపు, ఆరంభం కదా. ఆరంభం ఎక్కడ ఉంది? ఇదిగో ఇక్కడ, అందుకని సర్కిల్. కస్తూరి డాష్ మే భీ తేజ్ థీ. ఆమె చదువులో కూడా చాలా ఫాస్ట్గా ఉండేది. మా పఢాయి, ఇదిగో పఢాయి, ఇక్కడ సర్కిల్ పెట్టాలి. ఆ తర్వాత చూడండి, ఇక్కడ నెంబర్స్ ఇచ్చారు 70 నుంచి 80 వరకు. తర్వాత ఇగో చూడండి, ఇక్కడ 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88 ఇక్కడ నెంబర్స్ ఇచ్చారు. ఇవి చదువుకోవాలి. నెంబర్స్ ఎందుకు చదువుకోవాలి? ప్రతి వీడియోలోనూ నేను చెప్తున్నాను, మీకు నెంబర్ ఇచ్చి హిందీలో రాయమంటారు కనుక బిట్స్లో 10th క్లాస్లో కూడా ఒక బిట్ ఉంటుంది నెంబర్స్కి సంబంధించి. ఇప్పటి నుంచే మీ నెంబర్స్ చదువుకోవాలి. इन शब्दों के अर्थ अपनी मातृभाषा में लिखिए. ఈ శబ్దానికి అర్థం మన మాతృభాషలో రాయాలి, అంటే తెలుగులో రాయాలి. వస్త్ర అంటే వస్త్రములు, మాత అంటే తల్లి, పిత తండ్రి, బేటీ అంటే పుత్రిక లేదా కుమార్తె, పైసా అంటే నగదు లేదా డబ్బులు. మీకు నచ్చినవి రాసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడమ్మా, స్త్రీలింగ్ పుల్లింగ్ ఇచ్చారు. స్త్రీలింగ్ పుల్లింగ్ శబ్దాలు ఇచ్చారు. వ్యాకరణాంశం. పుల్లింగ్ స్త్రీలింగ్ లడ్కా లడ్కి, बालक बालिका, प्रिय प्रिया, शेर शेरनी, कवि कवियत्री, पिता माता, बेटा बेटी, अध्यापक अध्यापिका, छात्र छात्रा, नौकर नौकरानी, युवक युवती, राजा रानी, बच्चा बच्ची, लेखक लेखिका, मोर मोरनी, गुरु गुरु आइन, भाई बहन, पुरुष स्त्री. ఇక్కడ ఏమి ఇచ్చారంటే తాలికా దేఖ్కర్, అంటే ఈ టేబుల్ చూసి పుల్లింగ్ और స్త్రీలింగ్ से संबंधित कुछ वाक्य बनाइए. పుల్లింగానికి స్త్రీలింగానికి సంబంధించి ఒక్కొక్క సెంటెన్స్లు రాయాలి. ఉదాహరణ చూడండి, లడ్కా ఫల్ ఖాతా హై. అబ్బాయి ఏం చేస్తున్నాడంట? పండు తింటున్నాడంట. వీటికి మీకు అర్థం తెలుసా పిల్లలు? లడ్కా మీకు తెలిసే ఉంటుంది. లడ్కా అంటే అబ్బాయి, బాలక్ అంటే చంటోడు అనమాట, చిన్నోడు. తర్వాత తెలిసే ఉంటుందిలేండి. ఒకవేళ తెలియకపోతే మెసేజ్ పెట్టండి, నేను మరలా చెప్తాను. సెంటెన్సులు చూద్దాం. పుల్లింగానికి సంబంధించిన వాక్యాలు చూడండి. లడ్కా ఫల్ ఖాతా హై. లడ్కా కవిత లిఖతా హై. కవి ఫల్ ఖాతా హై. కవి కవిత లిఖతా హై. లడ్కా అంటే తెలిసిందే, అబ్బాయి పండు తింటున్నాడంట, అబ్బాయి కవిత రాస్తున్నాడంట. కవి ఏమో పండు తింటున్నాడంట, కవి ఏమో కవిత రాస్తున్నాడట. అదే స్త్రీలింగానికి వచ్చేసరికి ఎలా ఉంటుందో వాక్యాలు ఇక్కడ చూడండి. స్త్రీలింగ से संबंधित वाक्य ऐसे लिखना, लड़की फल खाती है, लड़की कविता लिखती है, कवियत्री फल खाता है, कवियत्री कविता लिखती है. లడ్కా లడ్కి అయింది, కవి కవియత్రి అయింది. మనం ముందు చదువుకున్నాం కదా, వాటిని అనుసరించి మనం వాక్యాలు తయారు చేసాం. అయిపోయింది పిల్లలు, గ్రామర్ పార్ట్ మొత్తం అయిపోయింది. ఇదంతా చెప్పేసుకున్నాం అమ్మా. మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోలు షేర్ చేయటం మర్చిపోకండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. ఈ లెసన్ పరిశ్రమ కా ఫల్ లెసన్ చాలా బాగుంటుంది. ముందు వీడియోలో ఒకసారి చూడండి. నెక్స్ట్ వీడియోలో మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంటే సునియే బోలియేలో అలాగే లిఖిత్లో క్వశ్చన్ ఆన్సర్స్ సారాంశం చూద్దాం. సరేనా పిల్లలు? వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.